అందరూ ఉన్నారు కానీ పూరి కనబడట్లేదేంటి? పూరి కావాలా? పూరి నీ గురించి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వస్తుంది, వెయిట్ చే. Okay, so let's welcome my Puri with a beautiful dance performance. అనుకుంటే సరిపోదే వనిత, అటుపై ఏ పొరబాటు జరగదా. హరినిన పాపం తాళదే, మదనుడి బాణం తగిలిదే. ఇరకాటం పెడతావే ఇదిగా, అవలా నీ గుబులేంటే కుదురుగా. ఆగవుగా సరసకు వస్తే దురుసుగా, మతి చెడిపోదా మరదలా. నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ, నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ జవరాల. నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ జవరాల. తన్నాన్న నానే తన్నాన్న నానే తన్నాన్న నానే తననాన్న తన్నాన్న నానే తన్నాన్న నానే తన్నాన్న నానే తననాన్న. డోల బాజాల ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. డోల బాజాల ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. That was a beautiful performance by Teju. హార్దు కోసం పూరి చేసిన పెర్ఫార్మెన్స్. సుధా గారు, ఈ సాంగ్ విన్నప్పుడు లొకేషన్ లో ఎంత పండగ వాతావరణం ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఆ డేస్ అంతా రీకలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. పార్దు అత్త పెద్దత్త పెద్దత్త గోంగూర పచ్చడి కావాలా వద్దా? కావాలి. అందరూ చాలా బాగా చేశారు. మా పార్దు కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్స్. తేజు ఒకటే తను అలిగి వెళ్తాడు కదా, అప్పుడు వీళ్ళందరూ ఫ్రీజ్ అయిన తర్వాత మూమెంట్ చేశారు కదా, చాలా బాగుంది.
నా కోసం. మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా చేరవుగా చిరకాటం పెడతావే ఇదిగా అవలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా దర్శనమిస్తే సులువుగా అలసగా చేస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా వరాల మాల వరించు వేళ ధరించనంటూ తగువేళ నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ ఎవ్రీబడీ నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ జవరాల నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ జవరాల. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇంద్రజ గారు. డార్లింగ్ యు ఆర్ ఇంత ప్రిసైజ్ గా ఆన్ డాట్ లో అండ్ దట్ టు ఎంటైర్ సాంగ్ ఒక్క పర్సెంట్ కూడా ఎనర్జీ డ్రాప్ కాకుండా ఎక్స్ప్రెషన్స్ మూవ్మెంట్స్ మై గుడ్నెస్ యు ఆర్ ఫెంటాబులస్. ఇలా ఇంకొకరు చేయడానికి కూడా నాకు ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ దాట్. బికాస్ కొంతమంది మూవ్మెంట్స్ బాగా చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ పలకు. కొంతమందికి కరెక్ట్ గా ఆన్ డాట్. నేను ప్రతి మూవ్మెంట్ చూస్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా ఒక్కసారి ఏదైనా కొంచెం ఆ డాట్ నుంచి బయటకు వెళ్తారేమో అని చూస్తున్నాను. ఫెంటాబులస్. గాడ్ బ్లెస్ యూ అండ్ లాంగ్ వే టు గో తేజు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నానా అద్రింది అంతే. సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా కొరవ్ చేసిన రామో మాస్టర్. డోల బాజాల ఇలా నా వెంట పడతావా నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీలోని రాము కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ అన్నిటిలోని అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు బేసికల్లీ. అలాగే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇలాగ త్రివిక్రమ్ గారి కోసం డెడికేట్ చేసే ఈ ఎపిసోడ్ లో నేను రావడం అన్నది ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పండగ వాతావరణం ప్రతిరోజు అలాగే ఉండేది. ఎందుకంటే పొద్దున వస్తాం, మధ్యాహ్నం ఎప్పుడో షార్ట్ వస్తుంది, హ్యాపీగా అందరూ కూర్చుని పాడుకుంటూ మంచిగా భోజనం పెడతారు జైబేరీలో, హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ అదే పండగ వాతావరణం ఇవాళ నేను ఫీల్ అయ్యాను. ఎవడే బాబాయ్ గారు పూరి ఎలా చేసింది? పూరి చాలా బాగా చేసింది. ఇందాటి నుంచి మా వాడు గొడవ చేస్తున్నాడు. మా అబ్బాయి ఏంట్రా ఏమైంది? బాలు డోల్ కింద ఇరుక్కుపోయింది నాన్న. అడగొచ్చు కదరా. నీకు చాలా బలం ఉంది నాన్న. మరి ఆ. టచ్ చెయ్. అమ్మా ఎలా ఉంది? మన స్కూల్ బెంచ్ ఎంత గట్టిగుందో. ఇప్పుడు స్కూల్ చూసా ఇక్కడ కొట్టి ఒకసారి ఇక్కడ టచ్ చెయ్. గట్టిగానే ఉంది నాన్న. ఇంకా ఏంటి? నువ్వు సునీల్ వైఫ్ కాదు, నా వైఫ్. ఆడ కూర్చున్నావు నువ్వు ఇట్రా. ఆ, మావయ్య గారు మీ పెద్దమ్మాయి అక్కడ కూర్చున్నారు, మీకేంటి ఏడేసారు సోఫా? నాయుడు మన పొలం ముందు కంచి మీరు వచ్చిన దగ్గర నుంచి నాయుడు అంటున్నారు. మీరు నిజంగా నాయుడు కోసమేనా? అక్కడ ఉన్న నాయుడు అమ్మ కోసమే వెళ్తున్నారా? మా పెద్ద కూతురు ఎక్కడున్నా నాకు సంతోషమే. దగ్గరుంటే నేను తట్టుకోలే. మా ఇద్దరి మధ్యలో ఆ మాత్రం దూరం ఉండాల్సింది. కాదు మావయ్య గారు, మీరున్న ఇంట్లో ఈ ఎగురులు ఏంటి? అసలు ఏంటిది? పూరి నా మనవరాలు ఇంట్లో పిచ్చి గంతులు వేసుకుంటా ఉంటే ఏదో అనుకున్నా. చాలా బాగా చేసావరా పూరి, అంతా బాగుంది. పార్థుగాడు వచ్చేంత వరకే. మా నాన్నగారు ఎప్పుడు ఇంద్రుడు చంద్రుడు అయ్యారు? అంటే అందరికి డబ్బింగ్ ఒకటే కదమ్మా. తెచ్చావా పార్థు? నువ్వు హైదరాబాద్ లో ఆ సాల్మన్ రాజు దగ్గర నేర్చుకున్నావు డాన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తాతగారు. లాస్ట్ లో కన్నేస్తాను, బయట తీసుకెళ్ళి బాగా చేశారమ్మా. రాము మా ఊరు పక్కనే గేదెలు కాసుకునేవాడు. మంచి పనివాడు అవుతావు అనుకుంటే ఆటగాడయ్యాడు. ఎలాగే ఉండిపోతావు అనుకున్నా, అలాగే ఉన్నావు. ఎరా నాయుడుగా పొలం ముందు కంచేస్తా. మణిషా గారు. ఈ సాంగ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ తేజు గారు, యు వర్ అమేజింగ్. లైక్ నేను యాక్చువల్గా ఇక్కడ
ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ హియర్ అక్కడ కూర్చుంటే బెటర్, ఎందుకంటే ఐ వుడ్ హావ్ సీన్ యువర్ ఫేస్. అండ్ మీరైతే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ వాచింగ్ యూ డాన్స్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రమణ పూరి ఎరగదీసేసింది మామూలు లేదు. నువ్వు చపాతీ పెర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇది ఎవరిది? నాదా? నువ్వు సూపర్ బాగా చేసావు రాము. గుడ్ రా. థ్యాంక్ యూ సో మచ్ రాము. థ్యాంక్ యూ సో మచ్ డాన్సర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పూరి.